అందరికీ నమస్తేనుల్లా. హైడ్రా అనగానే రేవంత్ రెడ్డి సర్కారుకు తీవ్రమైన వ్యతిరేకత తెచ్చింది అన్న దాంట్లో ముందు వరుసలో నిలిచేది హైడ్రా. హైడ్రా పేరుతోటి పెద్దల భూములు కాపాడుకుంటా, పెద్దల బిల్డింగులను కాపాడుకుంటా, పేదోళ్ళ భూముల మీదకి, పేదోళ్ళ బిల్డింగ్ల మీదకి, పెద్దోళ్ళ భూములు, పెద్దోళ్ళ జాగలు, లేకపోతే పెద్దోళ్ళ ఈ బిల్డింగులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నప్పటికీ, నాలాల మీద కట్టినప్పటికీ వాటి జోలికి పోకుండా వాళ్ళ నుంచి పైసలు తీసుకొని పక్కకే ఉన్న పేదోళ్ళ గుడిసెలు కూలగొట్టుకుంటా, పేదోళ్ళ నాగం చేసుకుంటా ముందడుగు పోయినరు. నిజంగా దానివల్ల రేవంత్ రెడ్డి సర్కార్కు వచ్చిన వ్యతిరేకత అంతా ఇంత కాదు. హైడ్రా బుల్డోజర్తోనే ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద బుల్డోజర్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని చెప్పేసి ముచ్చట మాట్లాడతారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో రాహుల్ గాంధీ విధానాలకు వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ విధానాలను అనుసరించకుండా, రాహుల్ గాంధీకి పూర్తి క్వైట్ ఆపోజిట్లా ఏదైతే మోడీ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా మోడీ ప్రభుత్వము బుల్డోజర్ విధానాన్ని అనుసరిస్తూ ఉన్నది. ఆ బుల్డోజర్ విధానాన్ని అనుసరించుకుంటా ఇక్కడ పేదోళ్ళ గుడిసెలను కూలగొట్టుకుంటా వేయినరు. చిన్న చితక వ్యాపారాలు చేసుకునేటోళ్ళ షెడ్లను కూలగొట్టుకుంటా వేయినరు. నిజంగా వాళ్ళ ఆర్తనాదాలు మిన్నంటినాయి, ఆకాశాన్ని అంటినాయి. వాళ్ళ ఆర్తనాదాలు అంతా ఇంత కాదోల్లా. హైడ్రా వల్ల గుడిసెలు కోల్పోయినా, వాళ్ళ జీవనాధారం కోల్పోయిన పేదల ఆర్తనాదాలు అంతా ఇంత కాదు. యావత్తు లోకమే కంటతడి పెట్టింది వాళ్ళ ఆర్తనాదాలు చూసి. అయినప్పటికీ కూడా హైడ్రా పేరుతోటి వాళ్ళ గుడిసెలు కూలగొట్టి వాళ్ళు ఏడుస్తున్నప్పటికి కూడా వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి చిత్రీకరించుకునే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. కానీ వాళ్ళని ఆదుకుంటాం, వాళ్ళకు పునరావాసాలు కల్పిస్తాం అని చెప్పేసి ఆలోచన చేయాలి. ఈ మూసీ సుందరీకరణ పేరుతోటి, లేకపోతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనే పేరుతోటి అసలైన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న బిల్డింగ్లను ఇడిచిపెట్టుకుంటా, కాంగ్రెస్ పెద్దలు అయితే ఇడిచిపెట్టుకుంటా, పేదోళ్ళ అయితే ఊలగొట్టుకుంటా. ఎందుకు వాళ్ళన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువులో వాళ్ళన్న తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లుంటే ఆ ఇల్లుకు నోటీసులు ఇవ్వాల్సింది పోయి ఈ కూలగొట్టుడు కూడా ఎట్లా కూలగొట్టిండ్రోళ్ళ మేఘాల మీద నిమిషాల వ్యవధిలో వండుకున్న తిండి కూడా తిననీయకుండా పేదలను ఆగం చేసుకుంటా, చిన్నపిల్లల బడి పుస్తకాలు బయట వేసుకుంటాం సారు, బ్యాగులు తీసుకుంటాం సారు అని చెప్పేసి కాళ్ళ ఏళ్ళ పడ్డా కూడా వాళ్ళు వినలే. ఒక దగ్గరనైతే గుడి పూజారిని అరెస్ట్ చేసుకొని తీసుకొని పోయినరు. ఏ విధంగా హింసలకు గురి చేసినరో చూసిండ్రు. హైడ్రా వల్ల ఎన్ని విధాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేసినరో చూసిండ్రు. దానివల్లనే ఇలా రేవంత్ రెడ్డి సర్కారుకు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆయన పాలన కూడా ఏం చక్కగా చేస్తలేడు, ఆగమైంది, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది. అన్ని విధాల రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఇట్లా సబ్బండ వర్గాల ప్రజలు అందరూ రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకలు చేస్తూ ఉన్నారు. ఇలా ఆనాడు సకల జనుల సమ్మె చూసినాం 42 రోజుల పాటు. మళ్ళీ ఈ కాంగ్రెస్ పాలనలో సబ్బండ వర్గాల ప్రజలు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు, నిరసనలు, రాస్తారోకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకొద్దు పాలన, ఈ పాలన వద్దు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ హైడ్రా వల్ల అంత వ్యతిరేకత వచ్చింది కదా. ఇలా ఆ హైడ్రాలో పనిచేసే వ్యక్తులే, ఆ హైడ్రా సిబ్బంది రేవంత్ రెడ్డి సర్కారు మీద తిరుగుబాటు లేవనెత్తింది. హైడ్రా పోలీస్ ఆఫీస్ ముంగట ధర్నాకు దిగినరు హైడ్రా సిబ్బంది. ఒకసారి చూడండి వాళ్ళు ఏ విధంగా ధర్నాకు దిగిరు, ఏం కథ అనేది ఇగో ఈ వీడియో. రైట్, ఏం చేసిందంట ఒక్కసారే 5,000 రూపాయలు ఈ సిబ్బంది, హైడ్రా సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కసారే 5,000 రూపాయల జీతాన్ని తగ్గించిందట రాష్ట్ర సర్కార్. ఒక్కసారి 5,000 రూపాయలు తగ్గిస్తే మేము ఎట్లా బతకాలి? 1000కి 2,000కు అడుక్కొని తినాల్సిన బతుకు మాది.
ఇలా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, రేవంత్ రెడ్డికి నేను వీరాభిమానిని అయినప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏ రోజు ఒక్క మాట అనలే. రాత్రికి రాత్రి 5,000 రూపాయలు తగ్గిస్తే నేను కూర్చొని ఏడ్చిన, ఎట్లా పోషించాలి, మా భార్య పిల్లలని ఎట్లా పోషించాలి, నేను రూమ్ రెంట్ ఎట్లా కట్టుకోవాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఆ హైడ్రా వల్ల రేవంత్ రెడ్డి సర్కార్కి ఏ విధమైన తిరుగుబాటు వచ్చిందో, హైడ్రాలో పనిచేసే సిబ్బంది కూడా ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ మీద తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ పనితనం ఏ విధంగా ఉన్నది, ఏం కథ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూడుర్రిగో హైడ్రా సిబ్బంది, ఆ పోలీసు వీళ్ళని పెట్టే కదా పేదల భూములను పేదల నుంచి ఎన్ని శాపనార్థాలు తీసుకున్నారు. అయినా ఈ శాపనార్థాలన్నీ ప్రభుత్వానికే తలుగుతాయి, ఎందుకంటే ప్రభుత్వం చేపిస్తున్నది పని కాబట్టి ప్రభుత్వానికే తలుగుతాయి. కాబట్టి మొత్తం మీద ఇక్కడ చూడొచ్చు మీరు, ఇగో మరి ఎక్కడి నుంచి తక్కువైనాయి ఏం కథ తెలియదు కానీ హైడ్రా పేరు చెప్పుకొని లక్షలలో వసూలు చేస్తూ ఉన్నారట, వసూళ్లకు దిగుతూ ఉన్నారట. హైడ్రా పేరు చెప్పుకొని బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారట. ఇగో మేము అడిగిన పైసలు మీరు కట్టుండ్రి, లేకపోతే హైడ్రా వస్తుంది, బుల్డోజర్ వస్తుంది, రేపు అన్ని కాగితాలు చక్కగున్నా సరే మీ ఇంటిని హూల్ చేస్తుంది అని చెప్పేసి బెదిరించే వారికల్లా పాపము కష్టపడి ఇటుక వేర్చి మధ్యతరగతి పేద కుటుంబాలు ఎవరైతే ఉంటారో వీళ్ళు పేద మధ్యతరగతి కుటుంబాలను డైరెక్ట్ టార్గెట్ చేసి కూలగొట్టుడే ఉంటుంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇక వాళ్ళు కోర్టులోకి పోయి స్టేలు తెచ్చుకునేంత టైం ఇయ్యరు. ఇక పెద్దోళ్ళు అయితే ఎవరైనా పైసలు ఇచ్చేటోళ్ళు కనబడ్డారు అనుకో, వాళ్ళకు కోర్టులోకి పోయి స్టేలు తెచ్చుకునేంత టైం ఇస్తారు. టైం ఇచ్చిన తర్వాత వాళ్ళ సేఫ్ సైడ్ ఎట్లా అయిపోతుంది అంటే, చెరువే మా ఇల్లును ఆక్రమించింది, మేము మా చెరువును ఆక్రమించలేదు అనే కాడికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి అన్నగారైన తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఎట్లున్నది ఏం కథ అందరికీ తెలుసు. ఏడికొచ్చింది కథ అంటే, దుర్గం చెరువే మా ఇల్లును ఆక్రమించింది, మేము దుర్గం చెరువును ఆక్రమించలే అనే కాడికి వచ్చింది. వాళ్ళకు హైకోర్టుకు వైరు స్టే తెచ్చుకుర్రు, అయిపోయింది, సేఫ్ సైడ్ పక్కకు జరిగింది. ఇప్పుడు అది FTL ఉండని, బఫర్ జోన్లో ఉండని. ఇట్లా పేదలని ఇండ్లనే టార్గెట్ చేసుకుంటా ఎవరైతే పేదల ఇండ్లను కూలగొట్టింది, ఇగో ఇది కూలగొట్టినామని చెప్పేసి చూపెట్టి పెద్దోళ్ళ దగ్గర పైసలు వసూలు చేయడానికి దిగింది హైడ్రా. ఆ హైడ్రా నుంచి ప్రభుత్వానికి పైసలు పోతాయి. మరి ఎక్కడి నుంచి పైసలు తగ్గినాయి ఏం కథ, పాపం వీళ్ళకెందుకు జీతాలు తగ్గించిర్రో తెలియదు. ఏకదమ్ 5,000 రూపాయలు తగ్గించిరట. ఎట్లా తగ్గిస్తారు మీరు 5,000 రూపాయలను, ఏ విధంగా తగ్గిస్తారు? 1000కు 2,000కు అడుక్కొని తినాల్సిన బతికి ఏర్పడ్డది, మాది పరిస్థితి ఏర్పడ్డది. తగ్గించిన జీతాలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే పెంచాలి అని చెప్పేసి డిమాండ్ చేసుకుంటా రేవంత్ రెడ్డి సర్కారు మీద తిరుగుబాటు లేవనెత్తిండ్రు. హైడ్రా పోలీస్ ఆఫీస్ ముంగట ధర్నాకు దిగినరు హైడ్రా సిబ్బంది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ MR మీడియా తెలంగాణ శనార్థి.